హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంక్రాంతికి మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఉడిపి ట్రిప్ ప్లాన్ చేసాం. ఇది కర్ణాటకలో ఉంది. మంగళూరుకి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఎవరైనా లాంగ్ డ్రైవ్ ఇష్టపడే వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేము ఉడిపి వెళ్ళటానికి ఎలా ప్లాన్ చేసాం, ఎంత బడ్జెట్లో ఫినిష్ చేసాం అనేది ఈ వీడియోలో చూడండి. మొత్తం 18 మెంబర్స్ అయ్యాము. ఈ ట్రిప్కి మేము ఒక 22 సీటర్ మినీ బస్ మాట్లాడుకున్నాం. నైట్ 8 o'clockకి గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయ్యాము. అందరం వేరు కార్లలో ప్రయాణం చేసే కంటే కలిసి బస్సులో ఒకే దగ్గర ప్రయాణం చేస్తే బాగుంటుంది అని ఇలా బస్ ప్లాన్ చేశాం. ఓవర్ నైట్ జర్నీ చేశాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చల్లకేరిలో ఆగాము. అక్కడ ఫ్రెష్ అవ్వడానికి హోటల్ రూమ్ తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయ్యాము. సుమారు 3 గంటలు ఈ కొండలు, లోయలు, పచ్చటి ప్రకృతిని ఆస్వాదిస్తూ మా ప్రయాణం సాగింది. అందరం ఫ్యామిలీ మెంబర్స్ ఒకే బస్సులో చాలా ఎంజాయ్ చేసాం. అక్కడక్కడ ఆగుతూ మా ప్రయాణం సాగింది. ఈ ప్రదేశం చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈవినింగ్ 4 o'clockకి మేము ఉడిపి చేరుకున్నాం. ముందుగానే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న బీచ్ ఫ్రంట్ హౌస్కి చేరుకున్నాం. 2 గంటలకు చెక్ ఇన్ అవ్వాలి, కానీ 2 గంటల ఆలస్యమైంది. నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock వరకు ఉంటుంది. మొత్తం 18 మెంబర్స్కి 33,000 ఛార్జ్ చేశారు, విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్తో కలిపి. రోజుకి 33,000. ఇండివిజువల్గా అయితే ఎక్కువ అనిపిస్తుంది, కానీ అందరి మీద కలిపి వర్తబుల్ అనిపిస్తుంది. ఈ రూమ్స్ మనం ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఈ హౌస్ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. ఇది హాల్ అండి. చూశారు కదా, అందరూ డైనింగ్ హాల్లో కూర్చొని ఇలా తినవచ్చు. ఇది కిచెన్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. ఓవెన్ ఉంటుంది, అన్నీ మనకి కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి. మనం ఏదైనా వేడి చేసుకోవాలంటే వేడి చేసుకోవడానికి ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయండి. ఇవి మొత్తం 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. చూశారు కదా ఎంత బాగుందో రూము. అలాగే ఇప్పుడు మనకి పైకి వెళ్దామండి, ఒకసారి చూద్దాము. చాలా నీట్గా ఉందండి రూము, అంతా బాగుంది. మొత్తం 3 బెడ్రూమ్లు ఉన్నాయండి, అటాచ్డ్ బాత్రూమ్స్. కింద ఒక బెడ్రూము, పైన 2 ఉన్నాయి. చాలా బాగుందండి హౌస్. మీరు ఎప్పుడైనా ఉడిపి వచ్చినప్పుడు ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకొని ఈ విధంగా మీరు రూమ్స్లో ఉండొచ్చు. చూశారు కదా, ఇది బాల్కనీ అండి. బాల్కనీ నుంచి చూస్తుంటే బీచ్ ఎలా కనిపిస్తుందో చూడండి. చూశారు కదా ఎంత బాగుందో బీచ్. పచ్చటి వాతావరణం అండి, ఎటు చూసినా గ్రీనిష్గా ఉంటుంది. ఇది ఒక 20 మందికి స్పేసెస్గా ఉంటుందండి. మనకి ఎక్స్ట్రా బెడ్స్ కావాలన్నా కానీ ప్రొవైడ్ చేస్తారు. జెంట్స్ అందరూ కింద హాల్లో అక్కడ పడుకున్నారండి. లేడీస్ అందరం మేము రూమ్స్లో పడుకున్నాము, పిల్లలు, లేడీస్. చూశారు కదా ఎంత బాగుందో హౌస్. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఇస్తారండి. లంచ్ కావాలంటే మనకి వెజ్ అంటే వెజ్, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మెన్యూ ఇస్తారు, దాని ప్రకారం మనం ఆర్డర్ ఇచ్చుకుంటే దానికి మాత్రం కాస్ట్ ఉంటుందండి. కానీ టిఫిన్స్ మాత్రం ఎన్ని రకాలైనా మనకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. ఎంతమంది అయినా పర్వాలేదండి, ఎంతమందికైనా ఫ్రీగానే. ఇప్పుడు ఇదంతా బ్యాక్ యార్డ్ అండి. మనం షటిల్ ఆడుకోవచ్చు, ఏమైనా గేమ్స్ ఆడుకోవచ్చు అండి. ఇప్పుడు మీకు బీచ్ చూపిస్తాను, చూడండి. పిల్లలు చూసారా ఎంత హుషారుగా ఉరుకుతున్నారో బీచ్ అనేసరికి. చాలా బాగుందండి బీచ్. చూసారా ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉందండి. చూసారు కదా కనిపిస్తున్నది సెయింట్ మేరీ ఐలాండ్ అండి. రేపు మార్నింగ్ మేము అక్కడికి ప్లాన్ చేసాము, సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్ళటానికి. చూశారు కదా వ్యూ ఎంత బాగుందో ఇక్కడ.
పిల్లలందరూ బీచ్లో ఆడుకున్నారండి. ఇప్పుడు మేము నైట్ డిన్నర్కి ఆర్డర్ ఇచ్చాము. చూసారు కదా, చికెన్ బిర్యానీ, చికెన్ కబాబు, చిల్లీ చికెన్ ఆర్డర్ ఇచ్చాము. వెజ్ వాళ్ళకి కూడా వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. చాలా క్వాంటిటీ ఎక్కువ వచ్చిందండి. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత రెడీ అయ్యి మాల్పే బీచ్కి వెళ్ళామండి. ఇక్కడ చాలా రకాల బీచ్లు ఉన్నాయండి, కానీ మేము మాల్పే బీచ్కి వెళ్ళాము. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయండి, రైడ్స్ కూడా చాలా ఉన్నాయి. మేము రైడ్స్ అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత మేము ఐలాండ్కి వెళ్ళామండి. బోటు బుక్ చేసుకొని ఒక్కొక్క పర్సన్కి 400 తీసుకున్నారు బోట్ జర్నీ. మేము ఇప్పుడు ఐలాండ్కి వెళ్తున్నాం. చూసారా, ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుందండి, రకరకాల ఐటమ్స్ ఉంటాయి, షాపింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ బీచ్ చాలా బాగుంటుందండి ఇది. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జనరల్గా మా ఛానల్లో ఫుడ్ వీడియోస్ ఉంటాయండి. ఇప్పుడు మేము వ్లాగ్స్ కూడా చేస్తున్నాము. ఇలా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళి ఇలా వ్లాగ్స్ చేస్తున్నామండి. ఇప్పుడు మేము బోట్లోకి ఎంటర్ అయ్యామండి. అందరం లైఫ్ జాకెట్స్ ఈ విధంగా వేసుకున్నాము. ఇప్పుడు మనం సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్ళటానికి ఒక 10 to 15 minutes పడుతుంది ఈ జర్నీ. చుట్టూ ప్రదేశాలు చాలా బాగున్నాయండి, చాలామంది టూరిస్టులు వస్తున్నారు. చూసారు కదా, ఈ విధంగా ఒక 15 minutesలో మనం సెయింట్ మేరీస్ ఐలాండ్ చేరుకుంటాము. వాటర్లో ఇలా ప్రయాణం చేస్తుంటే పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా, వాటర్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయండి. చూసారు కదా, ఇప్పుడు సెయింట్ మేరీ ఐలాండ్కి ఎంటర్ అవుతున్నామండి. చూసారు కదా, చాలామంది టూరిస్టులు అందరూ చాలామంది ఉన్నారు. ఇలా మేము వాటర్లో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారండి. చూసారు కదా, చూసారు కదా, పిల్లలు అందరూ ఇలా ఒక 4 hours వాటర్లో ఇలా ఆడుకున్నారు. కుదిరితే ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయండి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇప్పుడైతే మేము ఇలా వాటర్లో చాలా గేమ్స్ ఆడుకున్నాము. చాలా బాగుందండి ఇక్కడ అసలు.
ఇప్పుడు ఐలాండ్లో 2-3 అవర్స్ స్పెండ్ చేసిన తర్వాత రూమ్కి వెళ్తున్నామండి. లంచ్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము. ఫిష్ ఐటమ్స్, బిర్యానీ, ఇవన్నీ చికెన్ కబాబు ఇవన్నీ వచ్చాయండి. ఫుడ్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము, చూసారు కదా. ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మేము బీచ్కి వెళ్ళి ఈ విధంగా కైట్స్ ఎగరేసామండి. సంక్రాంతి అంటే కైట్స్ ఎగరేయాలి కదా. ఈ విధంగా పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసాము బీచ్లో. ఈవినింగ్ సన్సెట్ వ్యూని చూసిన తర్వాత మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి డిన్నర్ చేసామండి. నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంటండి. స్పెషల్ దర్శనం తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించామండి. అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత మేము ఇప్పుడు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి మేము సీ వాక్కి వెళ్ళామండి. నెక్స్ట్ మేము చూడవలసిన ప్రదేశాల్లో సీ వాక్ అండి. సీ వాక్ వచ్చాము. సముద్రం మధ్యలో నడిస్తే ఎలా ఉంటుందో ఆ ఫీలే వేరండి. చూసారు కదా, చాలా బాగుంది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చూసారు కదా, అటు ఇటు సముద్రం మధ్యలో నడక చాలా బాగుంది. ఆ వ్యూ అంతా సూపర్ ఉందండి. అలా సముద్రం మధ్యలో ఒక 10 మినిట్స్ వాక్ ఉంటుందండి. వాక్ చేసిన తర్వాత ఇలా ఫోటోషూట్ చేసుకున్నాము. ఫొటోస్ దిగాము అందరం. తర్వాత కొద్దిగా రిఫ్రెష్ అవ్వటానికి ఇక్కడ మేము మట్కా సోడా తాగామండి. చాలా బాగుంది. ఐస్ క్రీమ్ తినే వాళ్ళు ఐస్ క్రీమ్ తిన్నారు. మట్కా సోడా ఇక్కడ ఫేమస్ అండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఇంకో ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నామండి. ఇది కూడా మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. ఒక 180 ఎకరాస్లో ఉందండి ఈ ఫామ్ హౌస్. చుట్టూ కొబ్బరి తోటలు, ఒక్క తోటలు ఉన్నాయండి. చాలా బాగుంది ఈ ఫామ్ హౌస్. ఎటు చూసినా గ్రీనరీయే. ఇక్కడ ఒక 1 డే మేము స్పెండ్ చేయడానికి తీసుకున్నామండి. ఇది 5 బెడ్రూమ్ ఫామ్ హౌస్ అండి. చాలా బాగుంది చూడటానికి. ఇది కూడా ఒక 25,000 పడిందండి పర్ డే. ఇక్కడ కూడా సేమ్ అలానే బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఉంటుంది.
లంచ్ మనం మెన్యూలో చూసుకొని ఆర్డర్ ఇచ్చుకోవటమే, రీజనబుల్ ప్రైజెస్. చాలా బాగుందండి హౌస్. చూసారు కదా, 5 బెడ్రూము 18 మెంబర్స్కి. చాలా బాగుంది. అక్కడనే ఇక్కడ కూడా మనకి కిచెన్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. ఫ్రిడ్జ్ ఉంటుంది, ఓవెన్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి సౌకర్యాలు. ఎటు చూసినా కొబ్బరి తోటలే అండి. కొబ్బరి అండ్ ఒక్క తోటలు ఉన్నాయండి. చూసారు కదా గ్రీనరీ ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ దగ్గరలో సీతా రివర్ అని ఒకటి ఉందండి, రివరు. చాలా బాగుందండి. ఇక్కడ కూడా ఒక 10 మినిట్స్ అట్లా స్పెండ్ చేయడానికి వెళ్ళాము. చాలా బాగుంది. ఫోటోషూట్ కూడా చేసుకున్నామండి. ఎటు చూసినా అడవి, మొత్తం చుట్టూ గ్రీనరీ అండి. మధ్యలో హౌస్ ఉంటుంది. ఇలా ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ చాలా బాగుంటుందండి. చూసారు కదా రివరు. కొద్దిసేపు ఈ నైట్ మేము ఇక్కడ స్టే చేసి నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సక్రేబేలు వెళ్తున్నామండి. ఎలిఫెంట్ క్యాంపు ఇక్కడ చాలా ఫేమస్ అండి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.